మురళీ నాయక్ సోల్జర్ జీవిత చరిత్ర. దేశం దుఃఖిస్తున్నప్పుడు అది తన వీరులను, సరిహద్దులను కాపాడుకుంటూ ప్రాణాలను అర్పించిన ధైర్య సైనికులను విచారిస్తుంది. వారిలో భారత సైన్యంలోని యువ మరియు గర్వించదగ్గ జవాన్ మురళీ నాయక్ కూడా ఉన్నారు. ఆయన త్యాగం అచంచలమైన దేశభక్తికి చిహ్నంగా మారింది. కేవలం 25 సంవత్సరాల వయసులో నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కాల్పుల్లో గాయపడి నాయక్ మరణించాడు. అతని కథ ధైర్యం, అభిరుచి మరియు భారత సైన్యం యూనిఫామ్ పట్ల ప్రేమతో నిండి ఉంది. అసలు మురళీ నాయక్ ఎవరు? మురళీ నాయక్ కేవలం సైనికుడు మాత్రమే కాదు, అతను ఒక కుమారుడు, కలలు కనేవాడు మరియు దేశభక్తుడు. ముదావత్ శ్రీరామ్ నాయక్ మరియు జ్యోతిబాయి దంపతుల ఏకైక సంతానమైన మురళి ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలోని ఒక గిరిజన కుగ్రామంలో నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చాడు. అతని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేశారు. కుటుంబాన్ని పోషించడానికి సరిపడా సంపాదిస్తున్నారు. చిన్నప్పటి నుంచి మురళికి భారత సైన్యం అంటే చాలా ఇష్టం. యూనిఫామ్ ధరించి దేశానికి సేవ చేయాలని కలలు కన్నాడు. సైనికుడిగా ఉండాలనే బలమైన కోరిక మురళికి ఉండేదని, సరిహద్దులను కాపాడడం గురించి తరచుగా గర్వంగా మాట్లాడేవాడని అతని తండ్రి ఒక భావోద్వేగ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భారత సైన్యంలో చేరడం డిసెంబర్ 2022లో మురళి భారత సైన్యంలో విజయవంతంగా చేరడంతో అతని ఆకాంక్షలు గణనీయంగా పెరిగాయి. 851 లైట్ రెజిమెంట్కు కేటాయించబడిన ఆయన పొరుగున ఉన్న పాకిస్తాన్తో భారతదేశం చాలా కాలంగా ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న జమ్మూ అండ్ కాశ్మీర్లోని అస్థిర ప్రాంతంలో నియమితులయ్యారు. సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నప్పటికీ మురళి దృఢ నిశ్చయంతో తన విధులపై దృష్టి సారించాడు. తోటి సైనికులు మరియు అధికారులు అతన్ని ఎల్లప్పుడూ చిరునవ్వుతో మరియు ఆర్మీ యూనిఫామ్ ధరించడంలో అచంచలమైన గర్వంతో